హాయ్ ఫ్రెండ్స్, ఏమండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్. చూడండి, ఇవాళ నిన్న వినాయక చవితి చేసుకున్నామండి. ఇక ఇవాళ ఏమో కూర వండుకుంటాంలే అని బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. నేను నోటికి బాగుండిద్దిలే, నిన్న అన్ని పాయసాలు గారెలు అన్నీ తిన్నాంగా పులిహారలు. ఇవాళ నోటికి రుచిగా ఉండిద్ది అని బీరకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, పచ్చిమిరకాయలు 2 బీరకాయలు తీసుకున్నాను. ఈ అర కేజీ బీరకాయలు. ఇప్పుడు ఇదివరకు బీరకాయలు లావుగా ఇంత పొట్టిగా ఉండేవి. ఇప్పుడు ఎంత సన్నగా ఎంత పొడవు ఉండేవో చూడండి. అంటే ఇవి బాగా ఉంటున్నాయి అన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈ బీరకాయలని చెక్కు తీసుకుంటాను. చెక్కు తీసుకొని పచ్చిమిరకాయలు బీరకాయ ముక్కలు వేయించి సీవిస్తాను అనమాట. ఇట్లా అన్నీ ఇట్లా తీసుకోండి. పైన కొంతమంది తొక్కులతోనే చేస్తారు, పసరు కదా, కొంచెం ఇట్లా తీసుకుంటే అదొక రుచి. ఇట్లా మీరు కూడా ఇట్లా తీసుకోండి. బీరకాయని కాసేపు అయిపోయింది. బీరకాయలని ఇగలండి ఇలా చెక్కు అంతా తీసేసాను. మొత్తం శుభ్రంగా తీసి కడుక్కొచ్చాను. ఇట్లా ఉండాలన్నమాట. అక్కడక్కడ కొంచెం ఒక్కరు ఉండా నష్టమే ఉండదు, బీరకాయ పచ్చడి కదా అట్లా. ఇప్పుడు ఇవన్నీ కడిగి ఎడబెట్టుకున్నాను. ఇప్పుడు వేయించుకున్నాను అనమాట. ఇవన్నీ వేయించుకోవాలి. ఎరగ తీసేస్తే పచ్చిమిరకాయలు ఏగుతాయి తొందరగా అనమాట. పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి ఇప్పుడు పచ్చిమిరకాయలు. ఇదివరకు ఒక అంగుళం కాయ వచ్చేది, ఇప్పుడు 3 అంగుళాల కాయ వస్తుంది బాగా. ఇక మీద పడతాయి. అట్టా మూత పెట్టుకోండి. పచ్చిమిరకాయలు చింది మీద పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం బీరకాయలని కట్ చేసుకుందాం. చక్కగా బీరకాయ పచ్చడి భలే టేస్ట్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుండిద్దో. ఎప్పుడన్నా మీరు కూడా ఇట్లా చేసుకోండి బీరకాయ పచ్చడి. కాకపోతే ఒక్కొక్క కొంచెం ముక్క టేస్ట్ చూడాలి. ఎందుకంటే బీరకాయ ఒకటి దోసకాయ ఒకటి చేదు వస్తుంది. దోసకాయ అయితే ఇది కూడా అప్పుడప్పుడు బీరకాయ చేదే వచ్చిద్ది. పెద్ద పెద్ద కాయలు కూడా చేదు వస్తాయి. అవి తీసేసుకోవాలి ఎప్పుడైనా. అంటే అంత పెద్ద చిన్న ముక్కలు అవసరం లేదు. బీరకాయని ఇట్లా చక్కగా 4 సన్నగా ఇట్లా కోసేసుకొని పచ్చిమిరకాయల్లో పెట్టి వేయించుకుంటే వేగేటప్పుడు మూత పెట్టుకోవాలి. అప్పుడు మగ్గిద్ది అనమాట పచ్చడికి. ఇగోండి బీరకాయలు ఇట్లా ముక్కలు కోసుకున్నాను అనమాట. మరీ చిన్నవి అవసరంలా. ఇగో ఇలా కోసుకుంటే ఊరకే మగ్గిపోయిద్ది. మిక్సీ వేస్తాం కదా, పచ్చిమిరకాయలు వేగినాయి. వీటిలోనే ఇవి కూడా వేసేసుకోవటమే మనం. ముక్కలు కూడా వీటితో పాటు వేగుతాయి. ఎప్పుడప్పుడు కొంచెం రోటి పచ్చడి కూడా తింటూ ఉండాలండి, టేస్ట్ వచ్చింది. ఈ పచ్చడి టేస్ట్ వేరు, పచ్చడి టేస్టే వేరు. తినాలనిపించింది. అన్నం ఒక్కరోజు అన్న పచ్చడితో ఇవాళ భోంచేయాలనిపించింది అనమాట. సరే, అన్నీ ఇట్లా ఏగుతాయి. పచ్చిమిరకాయలు 3 వంతులు ఏగినాయి. ఇంకా ఇవి కూడా ఏగితే కొంచెం పచ్చడి వేసుకున్నాను. ఇట్లా పెద్ద ముక్కలైనా పర్లా, ఊరికే మగ్గిపోయిద్ది. బీరకాయ ఏముంది, నీరుగా ఉంటుంది, మగ్గిపోయిద్ది అనమాట. ఇందులో కొంచెం అంత చింతపండు, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, ఇంత కూడా అవసరం లేదు. అంత చింతపండు వేసుకుంటే ఇందులోనే మగ్గిద్ది అనమాట. అట్లా ఆ ముక్కల్లోనే మగ్గిద్ది, ఊరక మగ్గిద్ది. మెత్తపడటానికే చింతపండు. అట్లా కాసేపు ఏగితే చాలు. పచ్చళ్ళు వేసి మిక్సీలో వేసేటప్పుడు మిక్సీ విత్తా. ఇదిగోండి బీరకాయ ఏగింది చూసారా. పచ్చడికి ఇంత మెత్తగా ఎంచుకోవాలి, మరీ ఎండిపోయినట్టు ఎంచుకోకూడదు. ఇట్లా నీరుగా ముక్క ఇట్లా ఉండాలి బీరకాయ. ఫస్ట్ సారి వేయంగానే ఒక్కసారే మూత పెట్టుకోవాలి. తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట పచ్చడికి. ఎండిపోయినట్టు ఉంటే పచ్చడి గట్టిగా ఉండి బాగోదు. ఇట్లా ఉంటే మెత్తగా ముక్క బాగుండిద్ది. ఇందులో చింతపండు వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఏ పచ్చడికైనా జీలకర్ర పడితేనే పచ్చడి రుచి వచ్చిద్ది అనమాట. అందుకని ఇక కొంచెం ఒక్క రోజు ఆవి ఇంత వేసుకుంటే ఈ నూనెలోనే ఈ వీటితో పాటు ముక్కలతో పాటు ఏగిద్ది జీలకర్ర కూడా. అప్పుడు కమ్మగా ఉంటుంది. జీలకర్ర ఇప్పుడైనా ఏగాలి, ఏగితేనే ఆ కమ్మదనం అనేది బయటకు వచ్చింది జీలకర్రలో నుండి. అందుకని దేనికైనా ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇది బీరకాయ పచ్చడి చక్కగా చింతపండు కూడా చక్కగా ఇందులో పెట్టాం కదా, మగ్గిందనమాట. ఇది ఇట్లా చింతపండు కూడా ఇట్లా చక్కగా మగ్గాలి, మెత్తబడిద్ది అది. ఇప్పుడు ఇది పచ్చడి వేసుకుంటే పచ్చడి అసలు ఎట్టా ఉండిద్దో చూపిస్తాం మీకు. అసలు బ్లౌజ్ లాగా ఉంది బీరకాయ ముక్కలు. ఇట్లా వేయించుకోవాలన్నమాట పచ్చడి. ఎండిపోయినట్టు ఈ గట్టిగా వేయించుకోకూడదు. ఒక్కసారి మూత పెట్టి మగ్గినాక మూత తీసేసి ఇట్లా వేయించుకుంటే మెత్తగా ఇట్లా వస్తాయి బీరకాయ. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇది తారినాక నేను మిక్సీలో వేసి చూపిస్తాను ఇందులో ఏమేమి వేయాలో. చూపించి చెప్తాను.
సరే అండి, ఇప్పుడు నేను పచ్చడిని మిక్సీ వేస్తున్నా. ముందు పచ్చిమిరకాయలు, చింతపండు ఇవన్నీ ఏరి ఇందులో ముందు ఇది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఉప్పు వేసుకొని చిల్లుల్లిపాయ వేసుకోవాలి. గట్టిగా ఉండేవన్నీ ముందు వేసేసుకోవాలన్నమాట. ఇంకండి జీలకర్ర ముందే వేసాం కాబట్టి వేయించుకోవడానికి అవసరం వేసుకొని ముందు ఈ ట్రిప్ తిప్పుకోవాలి. లేకపోతే ఈ గట్టిగా ఉండే వీటిల్లోనే ఈ కూడా వేస్తే ఇది మెతకలేదని ఈ కూడా మెత్తగా తిరిగి మిక్సీ పచ్చడి అంటారు. అందుకని మెత్తగా ఉంటుందని అట్ట కాకుండా ముందు గట్టిగా ఉండేవన్నీ వేసుకున్నాక లాస్ట్లో వేసి ఒక తిప్పుకుంటే అప్పుడు రోటి పచ్చడిలాగే ఉంటుంది. మనం రోట్లో నూరుకుంటే కచ్చాబచ్చగా ఎలా ఉండిద్దో అలా ఉంటుంది అన్నమాట. పచ్చళ్ళు ముందు ఇవి వేసుకోవాలి, గట్టిగా ఉండే పచ్చిమిరకాయలు, చున్నుల్లిపాయలు, చింతపండు ముందు ఇవన్నీ మెదిగినాక అప్పుడు పచ్చళ్ళు టేస్ట్ వస్తాయి. ముందు ఇవన్నీ చున్నుల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరకాయలు అన్నీ ఇట్లా ఒక ట్రిప్ తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇటు తిప్పుకుంటే ఒక ట్రిప్పుకే రోటి పచ్చడిలాగా వచ్చిద్ది అన్నమాట. అంత మెత్తగా ఏమి ఉండదు మిక్సీలో పచ్చడి. ఎప్పుడైనా ఇట్లా వేసుకోండి. పచ్చిమిరకాయలు కాసిన వేసుకోండి. 1/2 కేజీ బీరకాయలండి. బీరకాయ పచ్చడి ఎంతో అవ్వదు అనమాట. ఉట్టి నీరే ఉంటుంది బీరకాయ పచ్చడిలో. అందుకని ఒక 1/2 కేజీ ఉంటేనే పచ్చడి 4 తినడానికి వచ్చిద్ది. ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఒక ట్రిప్ తిప్పుకుందాం. ఇవన్నీ చాలు, మెత్తగా వేసుకోకూడదు. చూడండి బీరకాయ పచ్చడి ఎట్టా ఉందో, కచ్చాబచ్చాగా ఉంది. పాలులాగా అసలు ఎట్టా ఉందో చూడండి. ఇది బీరకాయ పచ్చడి. మీరు కూడా ఈ బీరకాయ పచ్చడిని ఇట్లా చేసుకోండి. ఎంత బాగుందో చూసారా? కచ్చాబచ్చగానే ఉండిద్ది. రోట్లో ఇప్పుడు మనం నూరుకొస్తే ఎట్టా ఉండిద్ది బీరకాయ పచ్చడి అట్టా ఉంటుంది. ఇది ఇప్పుడు కొంచెం తిరమాది పెట్టుకుందాము. అసలు ఎంత బాగుండిద్దో చూద్దాం. అసలు ముందు పచ్చిమిరకాయలు అన్నీ మెత్తగా అయిపోయింది. తర్వాత ఇది వేసుకో ఒక్క ట్రిప్పే తిప్పుకోవాలి. అప్పుడు రోటి పచ్చడిలాగే ఉంటుంది, మిక్సీ పచ్చడిలాగా ఉండదు. ఇవి ఎప్పుడన్నా రోటి పచ్చడి అట్లా నూరుకొని తినండి, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తిరమాది పెట్టుకుందాం మనం. అవి నూనెలు వేయించాం కాబట్టి ఎక్కువ అవసరంలా నూనె. అట్లా తిరమాది పెట్టుకుందాం. పచ్చడి తిరమాది పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చడి ఇట్లా బతబతలాడుతూ ఉండాలి, ఎండిపోయినట్టు ఉండకూడదు అనమాట. ఇట్లా ఉంటే టేస్ట్ వచ్చింది. బాగా ఎండిపోయినట్టు ఏంచితే ఆ పచ్చడి ఎండిపోయినట్టు బాగా తెల్లే అన్నంలో కలవదు. ఇట్లయితే అన్నం చక్కగా ముద్ద పెట్టుకుంటే జారిపోయిద్ది. పచ్చడి అయినా సరే జారిపోయిద్ది అనమాట. ఇట్లా తిరమాది పెట్టుకోండి. ఇది బీరకాయ పచ్చడి అండి, కమ్మటి బీరకాయ పచ్చడి. సరే ఎట్లా ఉందో మీరు కూడా ఈ పచ్చడి ఇట్లా చేసుకోండి. రోటి పచ్చళ్ళు ఇట్లా ఎప్పుడైనా చేసుకోండి. గుమగుమలాడుతుంది బీరకాయ పచ్చడి. సరే అండి, ఇంకో రెసిపీతో రేపు వస్తాను.